నాయుడుపేట పూతలపట్టు రహదారి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని స్థానిక ప్రజలతో పాటు వాహనదారులు ఎదురుచూస్తారు. అయితే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలతో పాటు శ్రీకాళహస్తీశ్వర ఆలయం, కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయాల వద్దకు వెళ్లే ప్రధాన రహదారి అది. నిత్యం లక్షలాది వాహనాలు ఈ రహదారి మార్గం ద్వారానే వివిధ ప్రాంతాలకు చేరుకుంటాయి. ఇలాంటి ఈ రహదారికి 6 వరుసల రహదారి కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శరవేగంగా జరుగుతున్న జాతీయ రహదారి పనులపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. నాయుడుపేట పూతలపట్టు 71వ నెంబర్ జాతీయ రహదారి ఇది. రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు చెన్నై, బెంగళూరు మహానగరాలకు రోజు లక్షలాది వాహనాలు ఈ మార్గంపై నుంచే వెళతాయి. అలాంటి ఈ రహదారిని జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేస్తూ 2 వరుసల రహదారి నుంచి 6 వరుసల రహదారి నిర్మించడం కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6 లేన్ల రహదారి విస్తరణ పనులు పూర్తయితే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని వాహనదారులు చెబుతున్నారు. రేణుగుంట నుంచి నాయుడుపేట మధ్య 58 కిలోమీటర్ల పొడవుతో రహదారి నిర్మాణం జరుగుతోంది. 6 లేన్ల రహదారి అభివృద్ధి పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. రేణుగుంట నుంచి నాయుడుపేట వరకు 2238 కోట్ల రూపాయలతో రహదారి అభివృద్ధి పనులను చేపట్టారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో NH71 జాతీయ రహదారి విస్తరణ పనులు అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా సంస్థ చేపడుతోంది. బెంగళూరు నుండి శ్రీహరికోట వరకు, మరి అదేవిధంగా వైజాగ్ నుండి తిరుపతి వరకు, మరి 4 ప్రాంతాలకి ముఖ్యమైన కూడలు గల ప్రాంతం నాయుడుపేట టు తిరుపతి. మరి ఈ ప్రాంతంలో చూస్తే గతంలో ఈ రహదారి వల్ల రాత్రిపూట గాని తెల్లవారుజామున గాని రహదారి బాగాలేకపోవడం, మరి రహదారిలో గుంతలు ఏర్పడడం, మరి రహదారిలో అనేక నిర్మాణాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల ఎంతో మంది సుదూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు మరి శ్రీకాళహస్తి దేవస్థానానికి గాని, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి గాని, మరి అనేక అవసరాల కోసం నిత్యం రేణిగుంట ఎయిర్పోర్ట్ కు వచ్చే విదేశీయులు గాని స్వదేశీయులు గాని ఎంతో మంది ఈ హైవే మీద తెలియక ఈ రహదారి బాగోలేక ఇక్కడ నిర్మాణం పూర్తిగాక అనేక సందర్భాల్లో యాక్సిడెంట్లు అనేవి జరిగాయి. ఈ పనుల్లో భాగంగా శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నదిపై వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇటు నాయుడుపేట వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఈ రహదారికి అనుబంధంగా గ్రామాల కనెక్టివిటీ కోసం సబ్వేలు, ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు ఈ రహదారి అనుసంధానం కాగా ఇటు కృష్ణపట్నం పోర్టుకు కనెక్టివిటీ పెరగనుంది. ఈ మార్గం అటు చిత్తూరు నుంచి ఇటు నాయుడుపేట వరకు విస్తరించనుంది. రేణుగుంట నుండి నాయుడుపేట వరకు అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2022లో ప్రారంభించారు. అయినా ప్రారంభించినా సరే ఈ పనులు పూర్తి కాలేదు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఈ యొక్క నేషనల్ హైవే 71 ఎక్కువగా తరచూ ప్రమాదాలు జరుగుతా ఉంది. మరోవైపు ఈ రహదారి ఇటు తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం కానివ్వండి, ఇటు బెంగళూరుకి నిత్యం ప్రయాణాలు జరిగే రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రమాదాలు నివారించాలనేసి ఆ రోజు 6 లైన్ల రహదారికి ఏర్పాటు చేయాలనేసి అప్పుడు ప్రారంభించారు. అయితే 2022లో ప్రారంభించిన రహదారి ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. రహదారి పనులు పూర్తయితే తిరుమలతో పాటు వివిధ ఆలయాలకు వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.